హాయ్ కంట్రోల్ సిస్టమ్స్ నుంచి ఇంకొక ఇంపార్టెంట్ వీడియో కాంపెన్సేటర్స్ అండ్ ల్యాగ్ కాంపెన్సేటర్స్ చాలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ అండ్ సజెషన్ ఏంటి అంటే బోర్డ్ ప్లాట్ ఎలాగా మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ అండ్ ఫేస్ ప్లాట్ ఓవరాల్ బోర్డ్ ప్లాట్ ఎలాగా ఉంటుంది యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఐడియా ఇక్కడ దాకా కాంపెన్సేటర్స్ దాకా వచ్చారంటే డెఫినెట్గా ఉండాల్సిందే అండ్ ఒక పోల్ మిగతా ఉన్న సిస్టంలో పోల్ జీరోస్ని డిస్టర్బ్ చేయకుండా గెయిన్ కే వాల్యూ ఇవాల్యుయేట్ చేసేసి అది మిస్ అవ్వకుండా ఎక్కడో దగ్గర జీరో యాడ్ చేయాలి, ఎక్కడో దగ్గర పోల్ యాడ్ చేయాలి యూజర్ ఇచ్చిన ఫేజ్ మార్జిన్ రిక్వైర్మెంట్ మీట్ అవటానికి. రైట్, సో ఆల్రెడీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంట్రొడక్షన్ S+1/t దగ్గర ఒక జీరో అండ్ S+1/β ఇంటూ టీ దగ్గర ఒక ఇది జీరో, ఇది పోల్ కదా, రైట్. అండ్ అదే బోర్డ్ ప్లాట్ యూస్ చేసుకొని టీ ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాము, బీటా ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాము, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. రైట్, ఇది పోల్ జీరో ఫామ్లో. అదే టైం కాన్స్టెంట్ ఫామ్లో ఎలా రాసుకుంటాము, లైక్ 1/t కామన్ తీసేసి బీటా గైజ్ 1/β ఇక్కడ ఉంటుంది అండ్ వాడు ఒక ప్రొసీజర్ చెప్పాడు అటెన్యుయేషన్ అది క్యాన్సిల్ చేయడానికి యాంప్లిఫైయర్ అది ఇంట్రడ్యూస్ చేస్తాము. సో ఇది లేదనుకుని వీల్ గో ఫర్ ఎ డిజైన్, బీటా లేదనుకొని చెప్పి. ఆల్రైట్, సో ఇక్కడ అటెన్యుయేషన్ ఫ్యాక్టర్. సో టైం కాన్స్టెంట్ ఫామ్లో అయితే 1/jωt అండ్ ఇది జీరో, 1+jωβt. ఆల్రైట్, బీటా అండ్ టీ బోర్డ్ ప్లాట్ నుంచే బీటా ఎలాగే ఇవాల్యుయేట్ చేస్తాము, టీ ఎలాగే ఇవాల్యుయేట్ చేస్తాము. ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ప్లీజ్ స్టే విత్ మీ. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. ఆల్రైట్, అండ్ కే డైరెక్ట్గా కే వాల్యూ ఇవ్వరు. ఏ ప్రాబ్లం కూడా ఓపెన్ లైక్ సిస్టమ్ g(s) ఈజ్ ఈక్వల్ టు కే డైరెక్ట్గా ఇవ్వరు. వాడు యూజర్ అడిగిన ఎర్రర్ కాన్స్టెంట్కి మీట్ అవ్వేలాగా కే వాల్యూ. అండ్ నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు ఐ గాట్ దిస్ వన్, కే 8 వచ్చింది బై jω స్ట్రేట్ అవే టైమ్ సేవింగ్ ఫ్యాక్టర్ ఇంటూ 1+jω లెట్ ఇట్ బి కాదు, నేను చేసిన ప్రాబ్లంలో 0.5 ఒమేగా ఒకటి ఉంది, 1+0.2 ఒమేగా ఇంకొకటి. ఇది వచ్చింది ఏది, అన్కాంపన్సేటెడ్ సిస్టమ్కి. ఇప్పుడు ఎక్కడో దగ్గర ఇప్పుడు ఇదే సిస్టమ్కి ఇదే పోల్ యాడ్ చేయాలి, ఇదే జీరో యాడ్ చేయాలి, ఇదే పోల్ యాడ్ చేయాలి. తర్వాత చేస్తే ఫేజ్ మార్జిన్ ఎంత ఉండాలి, యూజర్ ఇచ్చిన ఫేజ్ మార్జిన్ వచ్చేసి 30 ఉండాలి. 30 ఉండేలాగా ఒక ల్యాగ్ కాంపెన్సేటర్ ఇంట్రడ్యూస్ చేసి నాకు ఫేజ్ మార్జిన్ 30 వచ్చేలాగా డిజైన్ చేయమని చెప్పి ఒక క్వశ్చన్. రైట్, డెఫినెట్గా కాంపెన్సేటర్ యాడ్ చేయకుండా బోర్డ్ ప్లాట్ గీస్తే ఖచ్చితంగా ఫేజ్ మార్జిన్ దీనికంటే తక్కువే వస్తుంది, లేకపోతే ఇంకేదో ఇదైతే ఉండదు. రైట్, సో అండ్ లెట్స్ గో ఫర్ ద బోర్డ్ ప్లాట్. రైట్, ఇదిగో ఇక్కడ ఉంది, నేను తర్వాత జూమ్ చేసి చూపిస్తాను నేను ఏం చేస్తున్నాను. అండ్ బోర్డ్ ప్లాట్, దీనికి బోర్డ్ ప్లాట్ అన్కాంపన్సేటెడ్ సిస్టమ్కి బోర్డ్ ప్లాట్ గీసి అక్కడి నుంచి బీటా అండ్ టీని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటాము. రైట్, సో ఫ్యాక్టర్స్, ఇది యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఐడియా. ఫ్యాక్టర్ అండ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ, slope contribution, total slope. ముందుగా టేబులర్ ఫామ్ వేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు డ్రా ద బోర్డ్ ప్లాట్, ఇజంట్ ఇట్? సో ఫ్యాక్టర్, ఇదిగోండి ఇదొక ఫ్యాక్టర్. ఓకే, ఇదొక ఫ్యాక్టర్. k/s లాగా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, అలాగా ఇట్స్ k/s అండ్ ఫ్యాక్టర్ ఈజ్ 8/jω. అండ్ k/sకి కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉండదు, నో కార్నర్ ఫ్రీక్వెన్సీ, నన్. అండ్ స్లోప్ కాంట్రిబ్యూషన్ ఈజ్ -20 dB/decade. రైట్, ప్రీవియస్గా ఏం లేదు, సో ఇదే ఇక్కడ వచ్చేస్తుంది 20 dB/decade. ఇట్స్ లైక్ ఇంకా ల్యాగ్ కాంపెన్సేషన్ డిజైన్కి ఇంకా వెళ్ళలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి బోర్డ్ ప్లాట్ ఇవాల్యుయేట్ చేయడానికి. ఓకే, అక్కడి నుంచి అన్కాంపన్సేటెడ్ సిస్టమ్ బోర్డ్ ప్లాట్ నుంచి మనం ఆ టీ అండ్ బీటా ఇవాల్యుయేట్ చేసేసి మళ్ళీ ఇందులో మల్టిప్లై చేసి అప్పుడు కడితే 30 ఫేజ్ మార్జిన్ 30 వస్తుందని చెప్పి ప్రూవ్ చేయటమే. ఆల్రైట్, సో సెకండ్ ఫ్యాక్టర్ డిపెండ్స్ అపాన్, ఇదిగోండి లైక్ వీ హ్యావ్ డన్ విత్ దిస్ వన్. సో ఇదొక ఫ్యాక్టర్ అండ్ ఇదొక ఫ్యాక్టర్. 1/0.5 ఒమేగా C1 ఉంది అండ్ ఒమేగా C2 ఉంది.
for this one ఈ ఫ్యాక్టర్కి 1 by omega equal to 1 by 0.5 కదా కార్నర్ ఫ్రీక్వెన్సీ. సో ఇట్స్ 2 radians per second ఒమేగా కదా రేడియన్స్ పర్ సెకండ్. అండ్ ఈ ఫ్యాక్టర్కి వచ్చేసి సో ఇది ఈ ఒమేగా C1 దేనికి సంబంధించి ఇదిగో ఈ ఫ్యాక్టర్కి అంటే 1 by 1 plus j 0.5 ఒమేగాకి సంబంధించింది ఇది. అండ్ పోల్ ఫస్ట్ ఆర్డర్ system like pole in the like single pole like 1 by 1 plus st slope contribution ఎంత -20 dB per decade. సో ఇక్కడ వచ్చే వాల్యూ ఏంటి ఇది ప్లస్ ఇది కదా ఇది ప్లస్ ఇది సో అది ఇక్కడ వచ్చేస్తుంది ఇట్స్ -40 dB per decade. అండ్ omega C2 1 by 0.2 which is equal to 5 radians per second. And regarding which factor 1 by 1 plus j 0.2 omega ఇదంతా బోర్డ్ ప్లాటే ఇక్కడ అసలు ల్యాగ్ కాంపెన్సేషన్ దాకా ఇంకా వెళ్ళట్లేదు. ఆల్రైట్ సో దిస్ ఇస్ ద వన్. అండ్ వన్స్ అగైన్ 1 by 1 plus st స్లోప్ కాంట్రిబ్యూషన్ ఎంత -20 dB per decade. అండ్ ఇక్కడ వచ్చే వాల్యూ ఎంత ఇట్స్ టోటల్ స్లోప్ ఇది ప్లస్ ఇది కదా ఇది ప్లస్ ఇది ఇక్కడ వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ -60 dB per decade. Alright, so ఇది అయిపోయిన వెంటనే omega C1 కంటే we need to go for omega L. We need to go for omega L less than omega C1. omega C1 ఎంత 1 తీసుకోవచ్చు బట్ కొంచెం పెద్ద లైన్ కావాలి కాబట్టి I will go for omega L is equal to 0.1. Alright, అండ్ ఇంకొక హైయెస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ కంటే హయ్యర్ సో ఒమేగా హెచ్ ఇజ్ ఈక్వల్ టు 50 రేడియన్స్ పర్ సెకండ్ తీసుకుంటాను. ఇక్కడ 0.1 రేడియన్స్ పర్ సెకండ్ తీసుకుంటాను అండ్ 50 ఇట్స్ యువర్ చాయిస్. 0.01 తీసుకో రైట్ 1 తీసుకో చిన్న లైన్ వస్తుంది నీకేం అర్థం కాదు. సో 0.1 రేడియన్స్ పర్ సెకండ్ ఇక్కడ కూడా 100 తీసుకొచ్చా బంగారంలాగా తీసుకో బట్ ఇది నాకు ఈజీ 50 రేడియన్స్ పర్ సెకండ్ ఒమేగా హెచ్. ఆల్రైట్ సో omega L దగ్గర A will be equal to 20 log K by omega అంటే 8 by 0.1 which is equal to it should be 38 or something. ఏదో ఒకసారి చూడండి ఇట్స్ was that 20 into log 8 by 0.1. Alright, it's 38.0. Alright, it's a 38.0 38 right 38 dB gain in dB kada ituvaipu undedi gain in dB kada right. So that is at omega L which is equal to 0.1 దగ్గర right. అండ్ ఒమేగా హెచ్ ఏదైనా వాల్యూ తీసుకోవచ్చు లెట్ ఇట్ బి 50 or 100 వాట్ ఎవర్ రైట్ ఇది కాదు ఇది లైక్ 100 ఎక్స్టెండ్ సేమ్ సరిపోతుందండి లైక్. అండ్ ఒమేగా C1 విచ్ ఇస్ ఈక్వల్ టు 2 రేడియన్స్ దగ్గర కూడా ఇదే రైట్. ఈ ఎక్స్ప్రెషన్ పట్టుకొని ఒమేగా ఎల్ దగ్గర ఒమేగా C1 దగ్గర ఇవాల్యుయేట్ చేస్తాము. సో A ఈజ్ ఈక్వల్ టు 20 లాగ్ K బై ఒమేగా 4 విచ్ ఇస్ ఈక్వల్ టు సమ్ 18 ఎంత ఉండాలి okay 12 dB it's a 12 dB 12.0 some dB 12 point some 0 తర్వాత ఉంది it's a 12 dB. all right, this is at omega h omega c omega L and omega C1. all right, ఇంకా ఎక్కడ ఇవాల్యుయేట్ చేయాలి omega C2 దగ్గర ఇవాల్యుయేట్ చేయాలి అండ్ omega h దగ్గర ఇవాల్యుయేట్ చేయాలి. సో గైస్ we don't need this one anymore. all right, okay ఉండనివ్వండి. Do we need this one? No, we don't need this one. I need this place. Okay, it's all about evaluating t value and beta value. Just plug in cheste aipotundi. All right, so this is for omega C1 and omega C2 ki formula marutundi. Omega A at omega C2 which is equal to enta it's a 5 radians per second like slope from
omega c1 to omega c2 into log omega c2 by omega c1 plus a at omega c1. We are calculating at omega c2, so yeah, that's correct. So slope from omega c1 to omega c2, omega c1 ఇక్కడ ఉంది, omega c2 ఇక్కడ ఉంది. సో slope from omega c1 to c2 అన్నప్పుడు ఇదిగో ఇది వచ్చేస్తుంది, not this one. ఓకే, slope from omega c1 to c2 ఇక్కడ నుంచి మొదలవి ఈ స్లోప్ వస్తుంది. సో దాట్స్ a is equal to minus 40 into log omega c2 5 by 2, a at omega c1 it's a plus 12. Alright, so ఇది evaluate చేస్తే what do we have, minus 40 into log 5 divided by 2 plus 12. ఇట్స్ minus 3.9 వచ్చింది, minus 4 అంటే మరి ప్రిసైజ్గా ఇది అప్రాక్సిమేట్ ఇది కదా గ్రాఫ్ కదా. సో minus 3.9 minus 4 dB. alright, so that is for that is at omega c2. మరి omega h కి రైట్, omega h కి సేమ్ ఫార్ములా, స్లోప్ ఫ్రమ్ omega c2 to omega h. omega c2 ఉంది, omega h అక్కడ బయట ఉంటుంది. సో minus 60, a will be equal to minus 60 into log omega h by omega c2 వస్తుంది, అంటే 50 by 5 it's a 10 plus a at omega c2 minus 4 which is equal to, so guys ఇది 1 అయిపోతుంది, minus 60 plus minus 4 minus 64 dB. alright, so ఎక్కడ omega h which is equal to 50 radians per second దగ్గర this happens. alright, so yeah, it's time to draw the board plot. already 0 dB లైన్ ఇది నేను వేసేసుకున్నాను. అండ్ అదే లైక్ చూడండి పైన maximum plus 38 కాబట్టి నేను ఇక్కడ 40 వేసేసుకున్నాను. alright, సో ఎందుకు ఇక్కడ 40, లైక్ చూడండి 0 10 20 30 40 అండ్ లైక్ దాట్. alright, సో కనిపిస్తుందని అనుకుంటున్నాను. యా, అండ్ లెట్ దిస్ బి 10 raised to minus 1 అంటే 0.1 అన్నట్టు. ఇది లైక్ ఇక్కడ 10 raised to minus 1 తర్వాత ఎంత, లైక్ 10 raised to 0 అంతేనా, 10 raised to 1, 10 raised to 2, డెకేడ్ కదా, 10 raised to 2 అంటే ఇది 100 అవుతుంది. alright, అండ్ ఇది వచ్చేసి 1 అవుతుంది. నౌ దిస్ వన్ విల్ బి 10, ఇది 0.1. అండ్ ఇందాక ఒమేగా ఎల్ వచ్చేసి నేను 0.1 తీసుకున్నాను, యూ కెన్ గో 0.01 తీసుకుని ఇక్కడ కొంచెం షిఫ్ట్ చేసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, దట్ ఈజ్ ఇంట్ ఏ ప్రాబ్లం. 0.1 దగ్గర ఎంత వచ్చిందంటే 38 dB, ఇదిగోండి 0.1 దగ్గర 38 dB, ఇదిగో నా 38 dB ఇక్కడ ఉంది. alright, సో ఇది 30 32 34 36 అండ్ 38, దిస్ ఇస్ ద పాయింట్. రైట్, 0.1 దగ్గర దిస్ ఇస్ మై 0.1, ఒమేగా ఈక్వల్ టు 0.1, సో అక్కడ 38. అండ్ తర్వాత ఒమేగా c1, ఒమేగా c1 ఇస్ 2 radians per second. ఎక్కడ ఇదిగోండి ఇది 1 అయినప్పుడు ఇది 1 అయినప్పుడు ఇది 1 ఇది 2 అవుతుంది. రైట్, సో చెక్ చేయండి 2 ఇట్స్ స్ట్రేట్ అవే 2 దగ్గర ఎంత, ఇట్స్ 12 dB. ఇక్కడ నుంచి 0 10 అండ్ 12, దిస్ ద వన్. రైట్, అండ్ తర్వాత ఒమేగా c2 5 దగ్గర, ఒమేగా c2 5 దగ్గర ఇట్స్ -4 dB, -4 dB. ఇదిగోండి లైక్ ఇది 10 కదా, దిస్ ఇస్ 2 3 4 5, ఇది 5 అవుతుంది, 5 దగ్గర -4 అంట, ఇదిగోండి -4. alright, చూడండి ఇది 0 -2 -4 -6 -8 -10. alright, ఇది -4. అండ్ ఒమేగా హెచ్ నేను తీసుకున్న 50 దగ్గర, omega h is equal to 50 దగ్గర how much it is, omega h is equal to 50 -64. omega h is equal to 50, ఇది 100 అయినప్పుడు గైస్ ఇది 100. ఓకే, ఇది 10 20 30 40 అండ్ 50 దగ్గర దిస్ ఇస్ 50. alright, omega h is equal to 50 దగ్గర -64. ఇలా కిందకు వస్తే దిస్ ఇస్ మై 60, ఇది -60 and this will be -64. alright, సో ఇక్కడ నుంచి ఈ పాయింట్స్ క్లియర్గా పారలాక్స్ ఎర్రర్ లేకుండా గీసుకోవటమే. alright, why, because we'll have to evaluate an important gain processలో we'll have to be very careful in drawing this one. alright, so here
this is the magnitude plot for a uncompensated system. Alright, so this is the one. And ikkada omega gc ఏమవుతుందండి, that value of omega at which zero, that magnitude plot crosses the 0 dB line kada. So this is our omega gc for the uncompensated system. Idanta it's a 1, so this will be 2 3 4 point something, 4.1 radians per second will be our omega gc for uncompensated system. Alright, omega gc for uncompensated system, idi board plot. Alright, so chinna calculation chesi we'll have to get back to the board plot. So guys, idi plot, a plot, magnitude plot for a uncompensated system. ఇక్కడ నుంచి మనము కావాల్సిన బీటా అండ్ టీ వాల్యూస్ని ఇవాల్యుయేట్ చేసుకుంటాము. అండ్ మాగ్నిట్యూడ్ ఈక్వేషన్ తర్వాత సంగతి, ఫేజ్ యాంగిల్ ఎలా రాసుకుంటాం, ఇప్పుడు ఇది ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇదైతే ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ ఎలా రాసుకుంటాం, phi is equal to, ఇది 0 అయిపోతుంది, tan inverse 0/80. సో ఇది 0 + j omega, ఇట్స్ -90 డినామినేటర్లో ఉంది కాబట్టి -90 degrees minus tan inverse 0.5 omega minus tan inverse 0.2 omega. Alright, so అప్పుడు 5 omega gc ఎలా అవుతుంది, 5 omega gc అంతా అన్కాంపన్సేటెడ్ సిస్టమే. అంటే వాళ్ళు అడిగిన ఫేజ్ మార్జిన్ ఇంకా మీట్ అవ్వలేదు అని చెప్పి చూపించడానికి ఇట్స్ -90 minus, and make sure your calculator is in degrees, radians కాదు, 0.5 into 4.1 ఇక్కడ minus tan inverse 0.2 into 4.1. alright, minus 193.3 phase margin equation ఏంటి, ఇది వచ్చేసి minus 193.3 వచ్చింది, అండ్ ఫేజ్ మార్జిన్ PM 180 plus 5 omega gc కదా. సో 180 plus minus 193.3 something plus 180, that will give us, so guys ఇది -13. okay, so equal to -13.3 కాదు, చూసారా, -13. ఇట్స్ అన్స్టేబుల్ సిస్టమ్. వాడు అడిగింది 30 degree ఫేజ్ మార్జిన్. ఆల్రైట్, సో అది ఇక్కడ నుంచి ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ టీ వాల్యూ, అదే 0 వాల్యూ, అండ్ ప్రాపర్ సెలెక్షన్ ఆఫ్ పోల్ 1/, బీటా ఇంటూ టీ వాల్యూ దాంట్లోనే దాగుంది. ఆల్రైట్, సో ఇక్కడ, సో గైజ్ ఇది ఫాస్ట్గా చేసేసాను. వై, బికాజ్ ఇట్స్ ఓన్లీ కన్స్ట్రక్టింగ్ ద బోర్డ్ ప్లాట్, అది అంత ఇంపార్టెన్స్ కాదు, ఇక్కడ అసలైన ఇంపార్టెన్స్ ఉంది. ఆల్రైట్, సో గైజ్ ఇక్కడే ఫేజ్ మార్జిన్, ఆల్రైట్, ఫేజ్ మార్జిన్ ఫర్ ద అన్కాంపన్సేటెడ్ సిస్టమ్, ఫేజ్ మార్జిన్ ఎంత వచ్చింది, -13.13. ఎలాగా, ఇక్కడ రిజల్టెంట్ ఇది 5 GC ఏదైతే ఉందో -193.3 అవ్వటం వల్ల ఫేజ్ మార్జిన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే అది ఏ ఒమేగా దగ్గర, ఇది ఇంపార్టెంట్, అది ఏ ఒమేగా దగ్గర, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 4.1 దగ్గర, ఒమేగా ఈక్వల్ టు 4.1 రేడియన్స్ దగ్గర. ఆల్రైట్, రిజల్టెంట్ ఫేజ్ ఇంత అవ్వింది. సో ఫేజ్ మార్జిన్ -13.3 రిజల్టెంట్ వచ్చింది, ఫేజ్ మార్జిన్ ఆఫ్ ద అన్కాంపన్సేటెడ్ సిస్టమ్. ఇదే అన్కాంపన్సేటెడ్ సిస్టమ్ దగ్గర నుంచి ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా దగ్గర, రైట్, ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా దగ్గర ఇక్కడ ఎంతో కొంత ఇవాల్యుయేట్ అవ్వి అప్పుడు 30 degrees అవుతుంది ఇస్ ద క్వశ్చన్. రైట్, అంటే ఫేజ్ మార్జిన్ నాకు 30 కావాలి. రైట్, సో ఇది ఎలా ఉండాలి, విచ్ ఇస్ ఈక్వల్ టు 180 degree ప్లస్ ఇక్కడ ఎంత ఉంటే ఇక్కడ మనకి ఇది రిజల్టెంట్ వస్తుంది. రైట్, ఇక్కడ ఎంత ఉంటే, ఇక్కడ ఏ వాల్యూ ఉంటే మనకి ఇది రిజల్టెంట్ వస్తుంది. సో దట్ ఈస్ గివెన్ బై 30 minus 180 degree కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు 30. మొత్తం సీక్రెట్ అంతా ఇక్కడే ఉంది చూడండి, 180 is equal to, రైట్, యా, ఇక్కడ
-150 ఉంటే, ఇక్కడ ఎలాగైతే -193 ఉండి ఇది రిజల్టెంట్ అయ్యిందో, ఈ ఫేజ్ ఇక్కడ -150 అవితే అప్పుడు ఫేజ్ మార్జిన్ అన్కాంపన్సేటెడ్ సిస్టమ్కి ఫేజ్ మార్జిన్ 30 అవుతుంది. రైట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రైట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, కొంచెం అటెన్షన్ పే చేసి చూడండి. 30 డిగ్రీ అవుతుంది. ఎప్పుడు ఇక్కడ 150 ఏదో ఒక వాల్యూ ఒమేగా దగ్గర అది వెతుక్కుంటూ వెళ్ళాలి, ఏదో ఒక వాల్యూ ఒమేగా దగ్గర. రైట్, ఈ 5 ఒమేగా జీసీ అనేది -150 అవ్వాలి, అప్పుడు ఇది 30 అవ్వాలి. సో ఏ వాల్యూ ఆఫ్ ఒమేగా దగ్గర ర్యాండమ్గా ఇక్కడ ప్లగిన్ చేసుకుంటూ వెళ్ళటమే. టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఏదో ఇచ్చేసాడు, బట్ నాకు అది అర్థం కాలేదు. సో మై వే, లైక్ నాకు ఎలా అర్థమైంది అన్నది. రైట్, సో ఇట్స్ నాట్ ఓన్లీ 30 డిగ్రీస్ కదా, ఏదో టాలరెన్స్ బ్యాండ్ లాగా 30 + 10 డిగ్రీ యాడ్ చేసుకుంటాను. నేను 40కి డిజైన్ చేస్తే పడిపోయి 30 అబవ్ వస్తుంది, 40కి అబవ్ అయితే వెళ్ళదు. రైట్, సో ఇక్కడ 40 డిగ్రీ కావాలంటే ఎంత ఉండాలి? ఇక్కడ -140 ఉంటే అప్పుడు ఫేజ్ మార్జిన్ 40 డిగ్రీస్ అవుతుంది. ఇదిగో ఈ ఫార్ములా నుంచి ఫేజ్ మార్జిన్ ఏంటి? 180 డిగ్రీ + 5 అట్ ఒమేగా జీసీ. ఇక్కడ నుంచి ఒమేగా జీసీ అంతా ఇంత ఒమేగా జీసీకి రిజల్టెంట్ ప్రకారం -13 dB వచ్చింది. అదే ఏదో ఒక ఒమేగా వాల్యూ దగ్గర -140 ఫేజ్ అయితే -140 అవుతుంది. అండ్ సో అప్పుడు ఫేజ్ మార్జిన్ 40 అవుతుంది. రైట్, సో అది ఇక్కడ ఈ ఈక్వేషన్లోనే ఇదే ఈక్వేషన్లో వేరే వాల్యూ ఒమేగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఒమేగా ఈక్వల్ టు ఎక్కడి నుంచి ర్యాండమ్గా ఏది అంటే ఐ కెనాట్ సే దాట్. రైట్, అండ్ సో ఇదే మళ్ళీ -90 tan inverse ఒమేగా ఈక్వల్ టు 0.1 దగ్గర లెట్ మీ గివ్ ఎ ట్రయల్ ఎర్రర్ ఇది. ఓకే, tan inverse 0.5 × 0.1 minus tan inverse 0.2 × 0.1 ఒమేగా ప్లేస్లో 0.1 సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. సో గైస్, ఈ ఒమేగా దగ్గర 5 వచ్చేసి -94 వచ్చింది, -94. అలాగా ఏదో ఒక ఒమేగా వాల్యూ దగ్గర -140 అవుతుంది. రైట్, లెట్స్ చెక్. ఒమేగా ఈక్వల్ టు 1 దగ్గర, రైట్, ఒమేగా ఈక్వల్ టు 1 దగ్గర ఇట్స్ 5 వచ్చేసి -127.8 ఇంకా వచ్చేస్తుంది చూడండి. అంటే మనకు కావాల్సింది -140, ఒమేగా ఈక్వల్ టు 1 ప్లగిన్ చేసుకోగానే ఇది వచ్చేసింది. ఫర్ సపోజింగ్ ఒమేగా ఈక్వల్ టు ఇది పెంచుతూ ఉంటే ఇది పెరుగుతుంది, చూసారు. సో ఒమేగా ఈక్వల్ టు 1.5 చూద్దామే. 1.5 ఒమేగా ఈక్వల్ టు 1.5 143 వచ్చేసింది, -143. అలా కాకుండా ఒమేగా ఈక్వల్ టు 1.4 -140.6 వచ్చింది. గైస్ దీనికి ఫిక్స్ అయిపోదామే, ఇంకా లైక్ సరిపోతుంది. ఒమేగా ఈక్వల్ టు 1.4 దగ్గర 5 వచ్చేసేసి ఒమేగా ఈక్వల్ టు, ఇది చాలా ఇంపార్టెంటే, ఒమేగా ఈక్వల్ టు 1.4 దగ్గర ఎంత ఫేజ్ వచ్చేసి -140.6 వచ్చింది. సో గైజ్ అప్రాక్సిమేషనే కాబట్టి నెక్స్ట్ లెవెల్ కాదు, దీనికి మళ్ళీ ఎంత వెతుక్కుంటూ వెళ్తాము. సో గైజ్ ఇదిగోండి, ఈ 1.4 అనేది కాంపన్సేటెడ్ సిస్టమ్కి గెయిన్ క్రాస్ ఓవర్ ఇది అవుతుంది, ఒమేగా జీసీ అవుతుంది. న్యూ ఒమేగా జీసీ న్యూ. ఇదిగోండి, అంటే అన్కాంపన్సేటెడ్ సిస్టమ్కి పోల్ 0 యాడ్ చేస్తే, రైట్, గ్రాఫ్ గీస్తే ఇప్పుడు ఈ 1.4 అనేది ఎలాగైతే అన్కాంపన్సేటెడ్ సిస్టమ్కి ఒమేగా జీసీ 4.1 radians/second అవ్విందో, కాంపన్సేటెడ్ సిస్టమ్కి ఒమేగా జీసీ విల్ బి 1.4. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒమేగా జీసీ న్యూ నేను ఎక్కడ రాస్తే నాకు క్లియర్గా ఉంటుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఒమేగా జీసీ న్యూ 1.4 radians/second. ఆల్రైట్, సో ఒమేగా ఈక్వల్ టు 1.4 radians/second. ఇప్పుడు ఒమేగా ఈక్వల్ టు 1.4 ఈ గ్రాఫ్ మీద ఒమేగా ఈక్వల్ టు 1.4 radians/second దగ్గర ఎంత మ్యాగ్నిట్యూడ్ ఉందో అది మనం చూడాలి.
రైట్. అన్కాంపన్సేటెడ్ సిస్టమ్ ఇది ఎలా అర్థమైంది కదా. సో ఫేజ్ మార్జిన్ రిజల్టెంట్ ఇలాగా రైట్. సో నేను 40కి డిజైన్ చేస్తాను, అది మళ్ళీ పడిపోద్ది 33 పాయింట్ సంథింగ్ ఇలాగా వచ్చేస్తుంది. రైట్. సో వాట్ డిడ్ ఐ సే, అన్కాంపన్సేటెడ్ సిస్టమ్ గ్రాఫ్ దగ్గరికి వెళ్ళి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 1.4, ఎందుకంటే ఇప్పుడు ఒమేగా 1.4 అనేది ఒమేగా జీసీ న్యూ అవుతుంది రైట్. అక్కడ కరస్పాండింగ్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో మనం పట్టాలి, అక్కడి నుంచి మనకి బీటా వాల్యూ వచ్చేస్తుంది. రైట్. సో ఒక్కసారి ఐల్ హ్యావ్ టు గో బ్యాక్ టు ద ప్లాట్. ఓకే. సో ఇది చూడండి 1.4 దగ్గర రిజల్టెంట్, 1.4 దగ్గర రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో అది ప్లాట్ నుంచే మనం పిక్ చేయాలి, అక్కడ బీటా వాల్యూ వస్తుంది రైట్. సో స్టూడెంట్స్ ఎక్కడ వెతకాలి, 1.4 ఇదిగోండి 1. ఓకే, 10⁻⁴ 1 అండ్ ఇది 10 అయిపోతుంది. ఇది చూడండి, ఇది ఇక్కడ మనకి 2 రైట్. ఇది 1, ఇది 2 అయిపోతుంది. ఎంత వాల్యూ ఆఫ్ ఒమేగా దగ్గర 1.4 అంటే 1.1, 1.2, 1.3, 1.4 రైట్. సో 1.4 దగ్గర, సో ఇదిగోండి ఇది 1 రైట్, ఇది 1, ఇది 1.2, 1.3, 1.4, 1.4 దగ్గర ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. యా 1.4 దగ్గర ఇదిగోండి 1.4 దగ్గర ఈ చూడండి లైన్ టచ్ అయింది కదా, ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంతో ఒకసారి ఇలాగ ప్రొజెక్ట్ చేయండి, ఇటు ప్రొజెక్ట్ చేయండి. యా ఇదిగోండి ఈ వాల్యూ రైట్. సో 1.4 దగ్గరికి అలా వస్తూ ఉంటే ఇది వచ్చేసి మనం స్కేల్తో గీసుకుంది రైట్. సో ఎక్కడో దగ్గర టచ్ అవుతుంది, అది వచ్చేసి మనం మ్యాగ్నిట్యూడ్ వైపు ఇదిగోండి ఇది. సో ఎంత, ఇది 10, ఇది 10, 12, 14, 16 రైట్. సో 1.4, 1.2, 1.1, 1.2, 1.3, 1.4 రైట్. ఇదిగోండి ఇక్కడ 1.4. జాగ్రత్తగా మనకి ఈ వాల్యూ కావాలి, ఈ వాల్యూ. సో గైజ్ రఫ్గా అంటే ప్రిసైజ్గా వేసుకుంటే ఇది వచ్చేస్తుంది ఎంత, ఇట్స్ 14 రైట్. ఈ మ్యాగ్నిట్యూడ్ ఏదైతే ఉందో 14, అది 1.4 దగ్గర కొంచెం పారాలాక్స్ ఎర్రర్ లేకుండా 1.4 దగ్గర ప్రాపర్గా పిక్ చేసుకోండి. ఈ వాల్యూ ఇలా వస్తే ఇది రైట్. అంటే ఇదంతా ఇది 14 dB. సో అక్కడి నుంచి ఏమొస్తుంది, అది లైక్ మేకింగ్ యూజ్ ఆఫ్ దాట్ ఈ 14 ఏదైతే ఉందో ఇది 1.4 రేడియన్స్ పర్ సెకండ్ దగ్గర 14 dB తగిలింది కదా. సో ఇక్కడ నుంచి ఏం ఇన్ఫర్మేషన్ రాబడతాము, ఇదిగోండి ఇది పాజిటివ్ కదా, ఇది 0 dB లైన్, ఇది పాజిటివ్, కిందకు వస్తే నెగిటివ్. సో ఇక్కడ నుంచి ఇవన్నీ 20 log A కదా, 20 log A. ఇక్కడ నుంచి మనకి ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది 20 log బీటా, ఎందుకంటే ఇది పాజిటివ్ వాల్యూస్ కాబట్టి, ఈజ్ ఈక్వల్ టు 14 రైట్. సో ఇక్కడ నుంచి బీటా విల్ బీ ఈక్వల్ టు 10⁻⁴/20 రైట్. సో క్యాల్కులేట్ చేస్తే, సో గైజ్ ఈ వాల్యూ వచ్చేసి బీటా వాల్యూ. ఓకే, దీని నుంచి మనకు బీటా వాల్యూ వచ్చేసి 5.0 రైట్, 5.0 వచ్చింది. 5 బీటా వాల్యూ వచ్చేసి 5. అండ్ ఇక్కడ ఏదది మనము s+1/t/s+1/βt, ఈ బీటా వాల్యూ అది t వాల్యూ ఎలాగ ఇవాల్యుయేట్ చేస్తాం. దిస్ విల్ బీ హయ్యర్ కదా, ఇది ఎక్కువ వాల్యూ అంటే ఒమేగా C2 విల్ బీ ఈక్వల్ టు 1/t విచ్ ఇస్ ఈక్వల్ టు ఒమేగా జీసీ న్యూ వాల్యూ ఎంత, 1.4 రేడియన్స్ పర్ సెకండ్ బై సజెషన్ ఏంటి అంటే హాఫ్లోని పెట్టచ్చు, 4/4 డిస్టెన్స్లో పెట్టచ్చు, బై 10th ప్లేస్లో పెట్టచ్చు. సో నేను ఆల్రెడీ అన్ని చేసేస్తున్నాను, 1/10 చేసి 1/8 చేసి నాకు 1/8 పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇస్తుంది. 1/8 ఒమేగా C2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1/t రైట్. ఒమేగా C2 వై, బికాస్ ఈ సిస్టమ్కి సంబంధించి ఇది చిన్న వాల్యూ, ఇది పెద్ద వాల్యూ రైట్. ఇది ఇక్కడ like this will be, the pole will be giving omega C1 and the 0 will be giving omega C2. అది ఇంట్రడక్షన్లో కొంచెం చూసుకోవాలి, ఇది ల్యాగ్ కాంపెన్సేషన్ అది ఇంట్రడక్షన్లో రైట్. సో
1.4 divided by 8. How much is this? It's a omega C2, which is equal to 1 by T, 0.175. All right. Mari T ఏమవుతుంది 1 divided by answer, so that will give us T. All right. So T will be equal to, ఎక్కడ రాసుకుంటాను, T will be equal to 5.7. all right, ఇది T value, ఇది T value and ఇది వచ్చేసి బీటా వాల్యూ. సరిపోయింది, we can go for this one. all right, so ఇది టైం కాన్స్టెంట్ ఫామ్లో బీటా 1 by బీటా ఇవాల్యుయేట్ చేసేసాను, అటెన్యుయేషన్ అవన్నీ తీసేసుకుని మనం డిజైన్ చేసుకుంటాము. all right, so 1 plus j omega t టైం కాన్స్టెంట్ ఫామ్లో బై 1 plus j omega beta t, ఇది ఎలా రాసుకుంటాము, which is equal to 1 plus j omega t వాల్యూ ఎంత, t వాల్యూ అంటే 5.7 omega, 5.7 omega by 1 plus j beta into t into 5, that will be equal to 5.7 into 5, so 28.5 omega. ఇది కాంపన్సేషన్ ప్రొవైడ్, అదే ఇది కాంపన్సేటర్ నెట్వర్క్ పోల్ అండ్ జీరోస్. ఆల్ రైట్, సో ఇది మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఫేజ్ మార్జిన్ కడితే డెఫినెట్గా రావాల్సింది. లెట్స్ సి ఇఫ్ హౌ ఇట్ వర్క్స్. ఆల్ రైట్, సో ఇది కదా. ఆల్ రైట్, ఇది వాళ్ళు ఇచ్చిన అన్కాంపన్సేటెడ్ సిస్టమ్ అండ్ ఈ పోల్ అండ్ జీరో అక్కడ ఇంట్రడ్యూస్ చేసి ఫేజ్ యాంగిల్ కడితే మనకి యూజర్ అడిగిన 30° ఫేజ్ మార్జిన్ రావాల్సింది. ఎంత, ఇట్స్ జీరో వచ్చేసి ఎక్కడ, జీరో వచ్చేసి 1 plus j 5.7 omega దగ్గర జీరో, అండ్ పోల్ వచ్చేసి 1 plus j 28.5 omega దగ్గర. ఆల్రైట్, సో ఇప్పుడు దీనికి ఫేజ్ ఎలా రాస్తాం గైస్, ఫేజ్ ఈక్వేషన్ ఎలా రాస్తాం, ఫేజ్ యాంగిల్ ఈక్వేషన్ ఈ మొత్తానికి ఇట్స్ ఇది జీరో. ఆల్రైట్, సో ఇది న్యూమరేటర్లో ఉంది కాబట్టి ప్లస్ 5 will be equal to tan inverse 5.7 omega మైనస్ దీనికోసమని 90°. ఆల్రైట్, మైనస్ దీనికని చెప్పి మైనస్ tan inverse 0.5 omega, we are done with this. దీనికోసమని మైనస్ tan inverse 0.2 omega minus tan inverse 28.5 omega. all right, so a value omega ఇంకా like 5 omega gc nu. all right, omega ప్లేస్లో అవన్నీ 1.4 సబ్స్టిట్యూట్ చేసుకుంటే, సో గైస్ ఇట్స్ డిగ్రీలో ఉండాలి, మేక్ షూర్. tan inverse 5.7 into 1.4 minus 90 minus tan inverse 0.5 into 1.4, we are done with this, minus tan inverse 0.2 into 1.4 minus tan inverse 28.5 into 1.4. all right, guys, ఇది 5, ఇది వచ్చేసి మైనస్ 146.3. ఫేజ్ మార్జిన్ ఈక్వేషన్ ఏంటి, ఫేజ్ మార్జిన్ విల్ బీ ఈక్వల్ టు 180 ప్లస్ 5 omega gc nu. all right, so which is equal to plus 180, ఆన్సర్ వచ్చేసి 33.6. వాడు అడిగింది 30°. సో డిజైన్లో దీనికంటే తక్కువ పడకూడదు, 33.6, ఇంకా 38 అలా వెళ్ళిపోలేదు, 40 బియాండ్ 40 వెళ్ళిపోలేదు, కాబట్టి దిస్ డిజైన్ ఈజ్ యాక్సెప్టెడ్. ఆల్ రైట్, సో దిస్ ఇస్ హౌ టు ఇవాల్యుయేట్ బీటా అండ్ టీ యూజింగ్ అ లాగ్ కాంపెన్సేటర్. చూడండి, ఒమేగా ఫస్ట్ అన్కాంపెన్సేటెడ్ సిస్టమ్కి 4.1 radians per second ఉండింది, అండ్ కొత్త ఒమేగా చేసి ఇదిగోండి ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్కి ఈ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విత్ ద జీరో అండ్ పోల్. ఇప్పుడు దీనికి బోర్డ్ ప్లాట్ గీస్తే
మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ వచ్చి 0 dB లైన్, ఈ ఒమేగా దగ్గర 0 dB లైన్ క్రాస్ చేస్తుంది, రైట్. అండ్ ఇందాక అన్కాంపన్సేటెడ్ సిస్టమ్కి 4.1, కాంపన్సేటెడ్ సిస్టమ్కి 1.4 తగ్గింది కదా, ఒమేగా జీసీ వాల్యూ తగ్గింది కదా, అందుకని లాగింగ్ అంటారు, రైట్. ఇలాంటి కేసెస్లో మేక్ షూర్ ఇది కొత్త ఒమేగా జీసీ పెరిగితే లీడ్ కాంపన్సేటర్, అండ్ ఒమేగా జీసీ వాల్యూ కొత్త న్యూ ఒమేగా జీసీ వాల్యూ తగ్గుతుంది కాబట్టి లాగ్ కాంపన్సేటర్, రైట్. డిజైన్ ప్రాపర్ కాంపన్సేటర్ టు మీట్ ద డిజైర్డ్ స్పెసిఫికేషన్ అంటాం కదా. సో అక్కడ క్వశ్చన్లో స్ట్రేటబుల్ లాగ్ అని కొన్నిసార్లు వీ హ్యావ్ కమ్ అక్రాస్, లాగ్ అని చెప్పి స్పెసిఫై చేయరు. సో ఇలాంటి కేసెస్లో మేక్ యూజ్ ఆఫ్ దిస్ వన్. ఒకవేళ కొత్త ఒమేగా జీసీ తగ్గించాల్సి వస్తే గో ఫర్ ఎ లాగ్ కాంపన్సేషన్, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.